ఉద్యోగులు డిఎస్సి రిక్రూట్మెంట్ జరగట్లేదని చెప్తే వారికి నేను ఒకటే చెప్తాను, మీరందరూ కొత్త తరం యువత, మీరు పాత తరం పాలిటిక్స్ని మీరు చూడండి. ఈ రోజున మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, వచ్చే తరం నాయకులు అంటే లోకేష్ గారు ఉన్నారు, నేను మీ ముందున్నాను, పవన్ కళ్యాణ్ మీ ముందున్నాడు. వచ్చే ఎలక్షన్స్ లో మీకు ముగ్గురు, ఒకరు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు రెండో వ్యక్తి, మూడో వ్యక్తి పవన్ కళ్యాణ్. నేను మా నాన్న ముఖ్యమంత్రి అయ్యాడని చెప్పి నేను ముఖ్యమంత్రి కాదు. నాకు నిజంగా ఆశలు, నాకు ఎందుకు విసుగు కూడా వచ్చిందంటే రాజకీయ వ్యవస్థ మీద. మా తరం నష్టపోయాం, మా తరం దెబ్బలు తిన్నాం, మా తరం తెలంగాణలో అవమానం చెందాం. మేము చెయ్యని తప్పులకి తెలంగాణ అవమానం ఎదుర్కొన్నాం, తెలంగాణలో ద్వితీయ శ్రేణి పౌరులుగా అవమానాలు ఎదుర్కొన్నాం. ఇంకెప్పటికీ కూడా రాజకీయ నాయకుల వల్ల, రాజకీయ వ్యవస్థ వల్ల ఈ తరం బాగుండి దెబ్బతినకూడదు. ఎవరో ఎందుకు, నేను ఎంత త్యాగం చేయగలను, ఎంత దెబ్బ తీసుకోగలను అన్ని ఆలోచించుకున్న తర్వాత మీ తరం బాగుండాలి, మీ భవిష్యత్ తరం బాగుండాలి. మీకు తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా 10 కేజీల బియ్యం ఇవ్వడానికి నేను రాలేదు, 25 కేజీల బియ్యం ఇవ్వడానికి నేను రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారి లాగా నన్ను ముఖ్యమంత్రిని చేస్తే మీ సమస్యలు తీరుతాయని చెప్పడానికి రాలా. నేను వచ్చింది కూడా నా అన్నదమ్ములందరికీ, ఆడపడుచులకి 10 సంవత్సరాల కనీసం భవిష్యత్తు ఇవ్వడానికి నేను జనసేన పార్టీని పెట్టాను. మీకు అండగా నిలబడతాను. అవినీతి చేయడానికి నాకు అవసరాలు లేవు. అవినీతి చేయాలి అంటే నాకు భగవంతుడు 100 కోట్ల పైన సంపాదించుకునే సినిమా హీరోలే నేను. ఈ రోజున నాకు ఇష్టమైన సినిమాని కాదని ఎందుకు బయటకు వచ్చానంటే, సినిమాలో డైలాగ్ మాట్లాడటం వేరు, ఎనీ సెంటర్కి రా ఛాలెంజ్ చేస్తామని చెప్పి అన్ని చేయడం వేరు. బాగా చెప్పొచ్చు సినిమాలో డైలాగులు, బయటికి రా, బయటికి వచ్చిన తర్వాత వెళ్ళి ఒక్కొక్క రౌడీ ఎమ్మెల్యేలని మీరు హ్యాండిల్ చేయండి. అప్పుడు సినిమాలో చెప్పే డైలాగులకి బయట నిజ జీవితం వచ్చే డైలాగులు తెలుస్తుంది. ఎవ్వరూ లేనప్పుడు ఒక పార్టీని వెనక పెట్టుకొని రాలా. ఈ రోజున రాజకీయ వ్యవస్థ ఎలా అయిపోయింది, కోడి పందెం కత్తులతో కూడా హత్య చేసే దాడికి వెళ్ళిపోయిన పరిస్థితులు. అది నిజంగా చూస్తాం. రాజకీయ వ్యవస్థ ఎంత నీచంగా తయారైందంటే, ఒకవైపు అవినీతి, అసలు పక్షపాతం, నా కొడుకే ముఖ్యమంత్రి కావాలనుకునే వ్యక్తులు. నేను కోరుకునేది కూడా మీరు ఒకటే చెప్తున్నాను, నేను మీకు అండగా నిలబడే వ్యక్తిని, మీలో ఒకరిని, మీ వార్డుని, మీకు అండగా నిలబడేవాడిని. నాకు ఒక కులం మీద లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, తెలుగుదేశం పార్టీ నాయకులు మేము వెనుకబడిన కులాలకు చెందిన వాళ్ళం అని చెప్తా ఉంటారు, అండగా ఉంటామని చెప్తుంటారు. అయితే తెలంగాణలో ఒక్క పెన్నుపోటుతోటి వెనుకబడిన బీసీ కులాలన్నింటినీ, మన శెట్టి బలిజల్ని కానీ, మన యాదవుల్ని కానీ, మన గౌర సామాజిక వర్గాన్ని కానీ, కొప్పిలి వెలమల్ని కానీ, అన్ని వెనుకబడిన కులాలని ఒక్క పెన్నుపోటుతోటి తెలంగాణలో బీసీ కులాల నుంచి ఓసీ కులాలు చేశారు. ఒక్కడు మాట్లాడేవాడు ఎవరు లేడు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేరు, దాని మీద చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేరు. రేపొద్దున మాట్లాడగలిగేది మనకమే నిజంగా. ఎందుకంటే ఏ మూలకెళ్ళినా తెలంగాణలో మన జన సైనికుడు, మన జనసేన జెండా లేని గ్రామం లేదు తెలంగాణలో, మన జన సైనికులు లేని గ్రామం లేదు తెలంగాణలో. మొత్తం జన సైనికులు బలంగా ఉన్న చోట మనల్ని అర్థం చేసుకున్న నాయకులు, మనం అర్థం చేసుకున్న యువత ఉన్నారు అక్కడ. వారందరికీ సామరస్యపూర్వకంగా మన వారికి జరుగుతున్న అన్యాయానికి అక్కడ ప్రభుత్వంతో కూడా పోరాటం చేయగలిగే సత్తా ఉన్నవాడిని. ఏం జగన్మోహన్ రెడ్డి గారి లాగా నేను పారిపోయే వ్యక్తిని కాదు. ఓటుకి నోటు కేసులాగా 10 సంవత్సరాల ఉమ్మడి రాజధానిని కాదని చెప్పి అమరావతికి వచ్చే ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కాదు. నేను చాలా గుండె ధైర్యం ఉన్న వ్యక్తిని, చాలా బలంగా మాట్లాడగలను. ఏ స్థాయి వ్యక్తికి అయినా సరే నేను చాలా బలంగా సమాధానం చెప్పగలను. అలాగే ఆడపడుచులకు సంబంధించి